ఎస్ఐ గారు. ఏంటి సార్, మీ అల్లుడిని పంపించేశాంగా, మళ్ళీ ఏం పని మీద వచ్చారు? నా అల్లుడిని ఎందుకు కొట్టావు? నేను మీ అల్లుడిని కొట్టడం ఏంటి? కొట్టావని నాకు తెలుసు. ఎందుకు కొట్టావో కారణం నాకు తెలియాలి. ఇది పోలీస్ స్టేషన్ కాబట్టే మాట్లాడుతున్నాను. మర్యాదగా నిజం చెప్పు, ఎవరు కొట్టమన్నారు? వాళ్ళెవరో ఫోన్ చేసి అడుగుతారో, నువ్వేమో నేరుగా వచ్చి నిలదీస్తున్నావు. ఎలా కనిపిస్తున్నాను మీకు? నిజం చెప్తావా లేదా? నా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నిన్ను కూడా లోపల వేయాల్సి వస్తుంది. వేస్తావా? వేసి చూడు. ఎలా లోపలేస్తావో నేను చూస్తాను. అసలు స్టేషన్లో ఉన్న మనిషి మీద చేయి చేసుకునే హక్కు నీకెవరిచ్చారు? నా అల్లుడు ఏమైనా మర్డర్ చేశాడా, దొమ్మి చేశాడా అతన్ని రౌడీని కొట్టడానికి? నేను కొట్టలేదని చెప్తున్నాను కదా. కొట్టకుండా కొట్టావని ఎందుకు చెప్తారు? మర్యాదగా ఎందుకు కొట్టావో, ఎవరు కొట్టించారో చెప్పు. లేదంటే ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టను. నీ అధికారం నువ్వు చూపిస్తే నా పలుకుబడి నేను చూపించాల్సి వస్తుంది. చెప్పు. నా అల్లుడు ఒంటి మీద చెయ్యి పడ్డాక, నా కూతురు కంట్లో కన్నీళ్లు చూశాక నేను ఎవరిని క్షమించను. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాను. నిన్ను రోడ్డు మీద ఖచ్చితంగా తీసుకొస్తాను. అది దీనికి కారణం ఎవరో చెప్పావా నిన్ను వదిలేస్తాను. లేదా ముందు నీ సంగతి చూశాకే వాళ్ళ సంగతి చూస్తాను. చెప్తావా? నా దారిలో నన్ను వెళ్ళమంటావా? సార్, ఆ రుద్రాన్ని కొట్టించింది సార్. రుద్రానా? అవును సార్. రుద్రాణి. ఆ రుద్రాణిని చెప్పు ప్రసాదు. మాధవ్ని కొట్టించింది రుద్రాణి అంటమ్మా. మాతో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతావు. రుద్రాణినా? ఆ రుద్రానికి అల్లుడిని కొట్టించాల్సిన అవసరం ఏంటి? బావగారి విషయంలో ఒకసారి వార్నింగ్ ఇచ్చావు. ఆ కక్ష ఇలా తీర్చుకుంటుందా? ఆ రుద్రాణిని వదిలిపెట్టను. భూమి ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళతో మనకు గొడవ ఎందుకు? వదిలే. నీ ఒంటి మీద చేయి వేయకుండా ఉంటే వదిలేసేదాన్నేమో. చాటుగా ఉండి నా భర్తను కొట్టిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? వద్దు భూమి, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గొడవ ఎందుకు? నిన్ను కొట్టించి పని అయిపోయిందని ఆ రుద్రాణి అనుకుంటుందేమో. అయిపోలేదు, ఇప్పుడు మొదలైంది. భూమి 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 ఆగు. భూమి దిస్ ఈజ్ లొకేషన్ అండ్ అరౌండ్ 3000 పీపుల్, 3000 మంది ఉన్నారు ఇక్కడ. సో వీఆర్ గివింగ్ ఫుడ్, షెల్టర్, ఎవ్రీథింగ్. Total 30,000 people. We are paying money. Okay. All orphans and handicapped are there. Yeah. We would like procedure. You would like it? Yeah, it's very impressive. Well done your services. It's great achievement. Wonderful. ఆగు. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మగారు ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. మీ అమ్మగారు ముఖ్యమైన పనిలో ఉంటే మీ అమ్మగారితోనే నాకు ముఖ్యమైన పనుంది. తప్పుకో. ఏయ్ ఆగు. లోపల 100 కోట్ల డీలింగ్ జరుగుతోంది. చిన్న విషయం అనుకుంటున్నావా? వెళ్ళవతలకే. ఏంట్రా వెళ్ళేది?
ఏయ్ ఆగు తప్పుకోరా ఏయ్ పోరా. ఏంటి అమ్మ ఇక్కడికి వస్తోంది? ఇప్పుడేం చేయాలి? వీళ్ళ ముందు పరువు పోయేలా ఉంది. ఓకే ఓకే వి ఆల్సో హ్యాపీ. ఆ భూమి, ఏంటి ఇలా వచ్చావు? చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకుందామా? అవునవును. ఏయ్ ఆపు నీ నాటకాలు. నా భర్తని ఎందుకు కొట్టించావో చెప్పు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు భూమి. చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని. కాసేపు అలా లోపలికి వెళ్ళిపోవచ్చు, అక్కడికి వచ్చి మాట్లాడతాను. బాబు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. ఏయ్ ఆపవే నీ ఓవర్ యాక్షన్. సెల్లో పోలీసులతో నా భర్తని కొట్టించాల్సిన అవసరం నీకేంటి? నా భర్త నిన్నేం చేశాడు? మా ఆస్తి కాజేయాలని చూసిందే కాక నా భర్తని కొట్టిస్తావా? ఎందుకు భూమి అలా మాట్లాడతావు? అవతల ఫారినర్స్ వచ్చున్నారు, వాళ్ళ ముందు నువ్విలా మాట్లాడడం బాగోలేదు. చాలా మంచి ఉద్దేశంతో చెప్తున్నాను. వెళ్ళు, మనం మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడేదేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా భర్తని కొట్టించాల్సిన అవసరం నీకేంటి? ఆయన నీకు ఏం ద్రోహం చేశాడు? ఏయ్, ఫారినర్స్ ఉన్నారు అని చెప్తుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు నీ మొగుడు నా మీద సెటైర్లు వేస్తే చూస్తూ ఊరుకుంటానా? అందరిలో నా పరువు తీసి జనాల్లో నాకున్న మంచి పేరు చెడగొడుతుంటే చేతగా దానిలా కూర్చుంటానా? అందుకే కొట్టించాను. యాక్చువల్గా నిన్ను కొట్టించాల్సింది. నీ మీద పడే దెబ్బ కంటే నీ భర్త మీద పడే దెబ్బని నీకు ఎక్కువ బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. నేను చేసిన పనికి జీవితంలో మళ్ళీ ఇటువైపు రావు అనుకున్నాను. వచ్చావు. ఇక్కడితో ఆగిపోతే నీకు నీ భర్తకి మంచిది. లేకపోతే ఈసారి కొట్టించడం కాదు, ఇద్దరిని భూమి మీదే లేకుండా చేస్తాను.